హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సెల్ఫ్ శైలజ. 6 days ట్రిప్ అయిపోయింది. రిటర్న్ టు హైదరాబాద్. ఇప్పుడు సౌత్ గోవా నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. నార్త్ గోవా మోపా ఎయిర్పోర్ట్కి, మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. ఇది న్యూ ఎయిర్పోర్ట్ అనమాట. గోవాలో ఆల్రెడీ ఇంకొకటి ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఉంది, దబోలిం ఎయిర్పోర్ట్ అని. గోవా చాలా ఫేమస్ ప్లేస్. టూరిస్టులు ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి గోవాకి చాలా షార్ట్ డిస్టెన్స్లోనే 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇండియాలో 150 kilometers డిస్టెన్స్లో. సో మనకి ఎయిర్పోర్ట్స్ 2 అన్నది ఎక్కడ లేవు. గోవాలోనే చాలా షార్ట్ డిస్టెన్స్లో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. మోపా ఎయిర్పోర్ట్ నుంచి దబోలిం ఎయిర్పోర్ట్కి జస్ట్ 55 kilometers. ఆల్మోస్ట్ మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. చూడండి, ఇది ఎంట్రన్స్. ఇది నార్త్ గోవాకి దగ్గరలో ఉంటుంది. సో సౌత్ గోవాకి మీరు వెళ్ళాలి, ఓన్లీ సౌత్ గోవాకి అన్నప్పుడు దబోలిం ఎయిర్పోర్ట్కి బుక్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే అది నియర్ బై ఉంటుంది. ఇది న్యూ ఎయిర్పోర్ట్ కదా, ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఎంట్రన్స్ నుంచి తీశాను. చూడండి, బయట ఈ విధంగా ఉంది. ఆఫ్టర్నూన్ 1 అయింది. ఇది ఆఫ్టర్నూన్ టైంలో తీసిన వీడియో, కార్ లోపల నుంచి. కొత్తది కదా, చాలా నీట్గా బాగుంది. 10 years బ్యాక్ మేము గోవా వచ్చినప్పుడు దబోలిం ఎయిర్పోర్ట్ అది ఒకటే ఉన్నింది. అది సౌత్ గోవా కింద వస్తుంది. ఇది వచ్చేసి మోపా ఎయిర్పోర్ట్, మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అంటారు. ఇది నార్త్ గోవా కింద వస్తుంది. మేము గోవాకి వచ్చి 6 days అయింది కదా. ఈ 6 days వెహికల్ రెంట్కి తీసుకున్నాము. మేమే డ్రైవింగ్ చేస్తున్నాము. సో పెట్రోల్ మేమే పట్టించుకోవాలి. పర్ డేకి వెళ్ళినా అనుకోండి 1300. అదే తార్ తీసుకున్నాం కదా ఒక 3 days, పర్ డేకి 2000. కార్ని హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, అక్కడ డ్రైవర్ వచ్చి వెయిట్ చేస్తున్నాడు. అతనికి కారు హ్యాండ్ ఓవర్ చేసి తర్వాత మేము లోపలికి వెళ్తాము. కార్ అతనికి ఇచ్చేసాము, పేమెంట్స్ అదంతా సెటిల్ చేసాము. సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్లో చాలా మందికి లాంజ్ యూజ్ చేసుకోవడం తెలీదు. ఈవెన్ నా ఫ్రెండ్స్కే చాలా మందికి తెలీదు. లాస్ట్ టైం వీడియో చేశా కదా, అది చూసి నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నారు. సో గోవాలో కూడా 2 ఎయిర్పోర్ట్స్లో లాంజ్ ఉంది. సో మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. ఎలా యూజ్ చేసుకోవాలనేది పెట్టాను చూడండి. బోర్డింగ్ పాస్ తీసుకున్నాక, సెక్యూరిటీ చెక్ ఇన్ అయ్యాక, క్రాస్ చేశాక అక్కడ ఎయిర్పోర్ట్ లాంజ్ ఉంటుంది. జస్ట్ 2 rupees స్వైప్ చేస్తే అన్లిమిటెడ్ ఫుడ్, తర్వాత రిలాక్స్ అవ్వచ్చు లాంజ్లో. లాంజ్ యాక్సెస్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో మనం చిన్న వాటర్ బాటిల్ తీసుకోవాలన్నా చాలా కాస్ట్ ఉంటుంది కదా. మనం జస్ట్ 2 rupees స్వైప్ చేసి 2 hours అక్కడ రిలాక్స్ అవ్వచ్చు, అన్లిమిటెడ్ ఫుడ్ తినచ్చు. మన దగ్గర ఉన్న క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ వ్యాలిడా కాదా అని ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ని గూగుల్లో ఇచ్చామనుకోండి, మనకి వాటి ఫీచర్స్ తెలుస్తుంది, లాంజ్ యాక్సెస్ ఉందా లేదా అని. లేదా ఇక్కడ లాంజ్లో కూడా మెన్షన్ చేసి ఉంటారు ఏ కార్డ్స్ వ్యాలిడ్ అని, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. డొమెస్టిక్ టెర్మినల్ దగ్గరికి వచ్చాము. సో పక్కనే ఉంటుంది ఎన్కామ్ లాంజ్ అని ఉంది కదా, ఇది హైదరాబాద్లో కూడా సేమ్ లాంజే ఉంది. ఒక కార్డుకి 1 memberకే వ్యాలిడ్ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం కార్డ్స్ చెక్ చేసుకొని 2-3 కార్డ్స్ పెట్టుకోవాలి. ఎంతమంది ఉంటే అన్ని కార్డ్స్ ఉండాలి. లేదు అంటే వాళ్ళకి సపరేట్గా పే చేయాలి. ఒక 1600 అలా ఉంటుంది పర్ హెడ్. కార్డ్ లేకపోతే. లాంచ్కి వచ్చాము, ఇది రిసెప్షను. సో ఇక్కడ మన బోర్డింగ్ పాస్ని తర్వాత కార్డుని ఇచ్చామనుకోండి, 2 rupees స్వైప్ చేసుకొని మనకి యాక్సెస్ ఇస్తారు. మనకున్న కార్డ్స్ ఇయర్లీ 4 times ఉంటుంది యాక్సెస్, అంటే 3 monthsకి ఒకసారి. ఫ్లైట్స్ ఎర్లీ మార్నింగ్ తర్వాత మిడ్ నైట్ ఉంటాయి కదా. లాంజ్ అయితే మేము యాక్సెస్ చేసుకుంటూ ఉంటాము, ఎందుకంటే అక్కడ రిలాక్స్ అవ్వచ్చు. ఈవెన్ వైఫై యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ స్క్రీన్స్ కూడా ఉంటాయి, ఫ్లైట్ డీటెయిల్స్ మనకు డిస్ప్లేలో వస్తూ ఉంటాయి. సో టెన్షన్ పడిన అవసరం లేదు, అవి చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో టైమింగ్స్ బట్టి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్, ఈవెన్ మీల్స్ కూడా ఉంటాయి. మనకి ఇవన్నీ ఏమి ఇష్టం లేదు, జస్ట్ రిలాక్స్ అవ్వాలంటే కొన్ని ఫ్రూట్స్ తినేసి కూడా రిలాక్స్ అవ్వచ్చు. ఖీర్ పెట్టారా? వన్ బేల్ పూరి. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి,
ఫ్లైట్ డిలే అయిందనుకోండి చాలా కష్టం కదా. సో ఇలా లాంజ్ యాక్సెస్ ఉందనుకోండి, అది యూజ్ చేసుకున్నాం అనుకో ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అన్ని ఎయిర్పోర్ట్స్లో లాంజ్ ఉండదు, జస్ట్ ఇండియాలో 5 ఎయిర్పోర్ట్స్లో లాంజ్ ఉంది. హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ. అవి చెక్ చేసుకోవాలి లాంజ్ ఉందా లేదా అని ముందే. ఫుడ్ వచ్చేసి వెజ్, నాన్ వెజ్, ఈవెన్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి. ఫ్లైట్ బోర్డింగ్ అవుతుంది. సో లంచ్ చేయడం అయిపోయింది, మేము స్టార్ట్ అవుతున్నాము. వచ్చేసి ఎయిర్పోర్ట్ గోవాదే. మేము హైదరాబాద్ నుంచి గోవాకు వచ్చినప్పుడు 6 days బ్యాక్ది కొన్ని క్లిప్పింగ్స్ ఉంటే అవి కూడా పెడుతున్నాను, నైట్ టైం ఎలా ఉంటుందని. సో మా లగేజ్ ఇది కలెక్ట్ చేసుకుంటున్నాము ఈ బెల్ట్ దగ్గర. చూడండి ఇంటీరియర్ అంతా లోపల ఎలా ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి పెడుతున్నాను ఈ క్లిప్పింగ్స్ అన్నీ. ఎందుకంటే ఈ ప్లేస్కి రాం కదా మనము. అప్పుడు కూడా మేము మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కే వచ్చాము, వచ్చినప్పుడు కూడా. గోవాలో నవంబర్లో ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది, నవంబర్ 25th to 29th అనమాట. సో చాలా క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది, ఈవెన్ సిటీ అంతా లైట్స్తో డెకరేట్ చేసి ఉంటారు. నార్త్ సైడ్ నవంబర్, డిసెంబర్లో ఎక్కువ హాలిడేస్ ఉంటాయని గోవాకి ఎక్కువ వస్తుంటారు, క్రౌడ్ కూడా ఎక్కువే ఉంటుంది. కదా క్లైమేట్ కంప్లీట్ చేంజ్ అయింది. చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.